ఇలాంటి వీడియోలు నాలాంటి వాళ్ళు వీడియో చేసుకోవడానికి, చెప్పుకోవడానికి, వినడానికి బాగుంటాయి. ప్రాక్టికల్గా పనికిరావు అనమాట. ఇంట్లో డ్రైవర్ కానీ కద్దామా కానీ ఎవరు 12 గంటలకు నిద్రపోతున్నారు? అలా ఎవరు లేరు. కొంతమంది దివాన్లో పనిచేస్తుంటారు మగోళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఛాయ్ కాంచుతూనే ఉంటారు, గవ్వ కాంచుతూనే ఉంటారు. ఇంక నిద్రపోయేది ఎప్పుడు? వాళ్ళు పనుకునేది ఎప్పుడు? 3 గంటలకి. అందరికీ నమస్కారం. నా పేరు హరినాథ్. నేను కోవిట్లో ఉంటాను. చాలా రోజులైంది కదా ఇలాంటి సెటప్ చూసి. ఇంతకుముందు వీడియోలన్నీ బండ్లోనే చేస్తూ ఉన్నా. ఇక్కడ కొంచెం ప్రాబ్లంగా ఉంటే కొన్ని రోజులు అక్కడికి షిఫ్ట్ చేసి మళ్ళీ మన సెట్ మనకు వచ్చేసింది. అందువల్ల మళ్ళీ యాజ్ యూజ్గా మన సెట్ చేస్తాం అనమాట వీడియో. నాది కొత్త ఛానల్, యూట్యూబ్ ఛానల్ SVKD Vlogs కింద ఉంటుంది రెడ్ కలర్లో. సబ్స్క్రైబ్ చేయండి. మీరు తమిళ చూసే ఉంటారు కదా. ఈరోజు ఈ వీడియో చేద్దామని చెప్పి ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. ఎందుకంటే టిక్టాక్లో మనకు న్యూస్ అయితే వస్తానన్నమాట. కొంతమంది 8 గంటలకి పని చేయాలి, రాబోయే రోజుల్లో జీతాలు పెరిగే అవకాశం ఉంది, అలాగే డ్యూటీ తగ్గే అవకాశం ఉంది. ఇది బయట పని చేసే వాళ్ళు కాదు, ఇంట్లో పని చేసే వాళ్ళకి మాత్రానికే ఇలాంటి న్యూస్లు అయితే వస్తున్నాయన్నమాట. నాకైతే కొంచెం కామెడీ అనిపించింది. కామెడీ అనేది ఎందుకు అనిపించిందంటే, ఇలాంటి క్వశ్చన్లు, ఇలాంటి వీడియోస్ చేసుకోవడానికి బాగుంటాయి, అలాగే అనుకోవడానికి బాగుంటాయి, చెప్పుకోవడానికి బాగుంటాయి. ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో జరగవు అనమాట. ముఖ్యంగా ఇంట్లోకి వచ్చే వాళ్ళకి, బయట పని చేసుకునే వాళ్ళకి కాదు. అలా చెప్పుకోవడానికి బాగుంటాయి తప్ప ఇంట్లో అలాంటివి ఉండవు అనమాట. ఒక్కసారి మనం ఇంట్లోకి డ్రైవర్గా కానీ అలాగే కద్దమ్మకు కానీ వచ్చినప్పుడు మన పూర్తి బాధ్యత వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళు ఏ టైంలో లేపు చేయమైనా చేయాలా, ఎక్కడికి వెళ్ళవన్నా వెళ్ళాలా, ఏది చేయమైనా చేయాలా. ఈ డే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇన్ని గంటల నుంచి ఇక్కడ వరకు అని చెప్పి చేసి అంతా ఉండదన్నమాట. ఎందుకంటే మనం ఫ్యామిలీ కోసం ఇక్కడికి వచ్చేస్తాం అనమాట. అదే ఫ్యామిలీ చూడడానికి వచ్చినాం కాబట్టి వాళ్ళకి ఏ రోజు ఏ మూడు వస్తుందో తెలియదు, ఏ పూట ఏ వంట తింటారో తెలియదు, ఏ టైం ఎక్కడికి వెళ్తారో తెలియదు. మనం ఇప్పుడు డ్రైవర్గా ఉంటే ఎప్పుడు పోయి ఎప్పుడు ఇంటికి వస్తామో తెలియదు. ఇలాంటప్పుడు 8 గంటలే డ్యూటీ, 12 గంటలే డ్యూటీ అని ఎలా కుదురుతుంది? ఇప్పుడు నైట్ 9 గంటలకు ఫ్యామిలీని వేసుకొని ఇంట్లో బీచ్కో లేకుంటే షికారుకో వెళ్తాం. అక్కడ టైం కొంచెం ఎక్కువ ఉండొచ్చు. మనం డ్రైవింగ్లో ఉన్నాం. మన టైంని మెయింటైన్ చేస్తే, ఇప్పుడు మన టైం అయింది అని చెప్పి నేను దిగేస్తున్నా అని చెప్పి దిగలేం కదా బండిలోంచి. ఇంట్లో కూడా అంతే. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో చుట్టాలు వస్తూ ఉంటారు, అలాగే పిల్లల్ని చూసుకోవాలంటూ ఉంటారు, అలాగే వంట చేస్తూ ఉంటారు. టైం అవుతుంది, టైంలో ఆకలి అవుతుంది. సో ఇలా అలా వంట చేసినప్పుడు నా టైం ఏందని చెప్పి వంట సగంలో ఆపేసి వెళ్ళిపోం కదా. ఎలా వెళ్ళిపోతాం? అందుకనే మనం ఒకసారి ఇంట్లోకి వచ్చిన తర్వాత కద్దమ్మకు కానీ అలాగే డ్రైవర్కి కానీ ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు అనే టైం లిమిట్ ఏది ఉండదన్నమాట. చిన్న ఫ్యామిలీ అలాగే మన మీద దయచేసి పోయి పనుకోపోండి అని అంటే తప్ప, ఇప్పుడు ఎవరు కువైట్లో ఇంట్లో కద్దామలో 11కు 10కే పనుకుంటున్నారు? అలా ఎవరు పనుకోరు. 90% డ్రైవర్లు ఇంకా 10కో 11కో పనుకుంటారు. కానీ అది స్కూల్ టైము అయితే. మామూలుగా శుక్రవారం, గురువారం ఇలాంటివి వచ్చినప్పుడు ఏ డ్రైవర్ కానీ ఏ కద్దమ్మా కానీ 10కి 11కు పనుకుంటుంది. మ్యాక్సిమం 1 దాటాలన్నమాట వాళ్ళు ఇంట్లో కద్దమ్మలు పనుకునేటప్పటికి. 1 పై మాటే కానీ 1కి ఎవరు ఉండదు. డ్రైవర్లు అంటావా, ఇప్పుడు నాలాగా వంట చేసుకునే వాళ్ళైతే మా డ్రైవర్ వంట చేసుకోవాలి అని చెప్పి 10 గంటలకో 11 గంటలకో ఇంటికి వచ్చేస్తే 12 లోపల వంట చేసుకుని తినేస్తాం పనుకుంటామని చెప్పి వాళ్ళు వస్తారు. అది ఇంట్లో అందరం అదే, నాకు కూడా ఇంట్లో కద్దాం ఉందిలే, ఎప్పటికైనా వెళ్తాము, ఇస్తాది తింటాడు పనుకుంటాడులే అని చెప్పి అనుకుంటే 12 పైన రావచ్చు, ఆమె కూడా 1 గంటకే రావచ్చు. గురువారం, శుక్రవారం ఏ డ్రైవరు 11 గంటలకు ఇంట్లో ఉండడు. ఏదన్నా మధ్యాహ్నప్పుడు వెళ్ళి సూకులకి వెళ్ళి అలసిపోయి వస్తారు తప్ప. చాలా వరకు మీరు క్వశ్చన్ చేసుకోండి, ఏ డ్రైవరు 11 గంటలకు ఇంటికి వచ్చినారు?
అలా అనాలి కదా, నిజం చెప్పండి. సో ఇలాంటప్పుడు కోవిడ్లో ఇన్ని న్యూస్లు వచ్చినా, ఇన్ని వీడియో చేసినా అవి వినడానికి, అలాగే చెప్పుకోవడానికి, నాలాంటి వాళ్ళు వీడియోలు చేసుకోవడానికి మనకు వస్తాయి తప్ప ప్రాక్టికల్గా పనికిరావు. ఇంకా బయట పని చేసుకున్న వాళ్ళు అయితే తలబాతు, బైక్ డ్రైవ్ చేసేది, డెలివరీ అయితే 6 గంటలకు డ్యూటీ ఎక్కినా మళ్ళీ సాయంత్రం 6 గంటలకు దిగుతామని చెప్పి ఒక టైం అనేది ఉంటుంది కాబట్టి కంపెనీల్లో ఆ టైం వరకు చేసుకొని ఆ టైం ఇంటికి వచ్చేస్తాం. కానీ మనం ఇంట్లో ఉండేది నేను చెయ్యను, నేను చెందను. ఇప్పుడు దివాణిలో పనిచేస్తూ ఉంటారు కొంతమంది మగాళ్ళు. దివాణిలో పనిచేసే వాళ్ళు 2:30, 3 అవుతుంది పడుకునేటప్పటికి. ఎందుకంటే ఎక్కడక్కడ కోటలు వస్తూ ఉంటారు, చాయ్ కాస్తూనే ఉండాలా, గవ్వ కాస్తూనే ఉండాలా, వచ్చిన వాళ్ళకి అందరికీ పోస్తూ ఉండాలా, తాగేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. నిద్ర అనేది ఎవరికంటే ఇబ్బంది అంటే ఈ కద్దామాలకు, దివాణిలో పనిచేసే వాళ్ళకి. డ్రైవర్లకైనా కానీ ఒకరోజు అట్లా ఇట్లా ఉన్నా కానీ 2-3 రోజులు, వారంలో 2-3 రోజులు ప్రశాంతంగా నిద్రపోతాడు. ఎందుకంటే భిన్న వస్తాం, ఎందుకంటే పొద్దున డ్యూటీలు ఉంటాయి కాబట్టి, స్కూల్ డ్యూటీలు ఉంటాయి కాబట్టి. అది స్కూల్ ఉంటేనే. మిగతా టైంలో కొంతమంది రాత్రుల్లో 3 అనుకుంటారు, పొద్దున్న 6 గంటలకి లేపేస్తారు. కేవలం 3 గంటలు నిద్ర. ఒక మనిషికి కావాల్సింది కనీసం మ్యాక్సిమం 8 గంటలు 7 గంటలు కావాలి. దీనివల్ల తిరిగింది అరక్కపోవడం, నిద్ర లేకుండా డార్క్ సర్కిల్స్, హెల్త్ బాగాలేకపోవడం, వాళ్ళ లైఫే ఖరాబ్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పినట్టు యూనిట్లో ఏదైనా ఒక రాంగ్ ఉందా? లేదు కదా. వీడియో నచ్చిందా? నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ కొట్టు, అలాగే లైక్ చేయి, పక్కన బెల్ ఉంటుంది, అది నొక్కేసి ఆల్లో పెట్టేసుకో. నా వీడియోస్ వస్తూ ఉంటాయి, చూడండి. నెక్స్ట్ మంచి కంటెంట్తో మళ్ళీ వస్తాం. అంతవరకు నమస్కారం, బై.